అందరికీ నమస్కారం. నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. డిటెక్టివ్ వాచవ్ పార్ట్ 11. 20 నిమిషాల సమయం అడిగాడు వాచవ్. సరే అని అసిస్టెంట్ కమిషనర్ బయట వెయిట్ చేస్తున్నాడు. అంతలో రమేష్ శ్యామ్ సుందర్కి ఫోన్ చేస్తాడు. ఎందుకు నాకు అన్నిసార్లు ఫోన్ చేశారు అని అడుగుతాడు రమేష్. నువ్వేమైపోయావో తెలియలేదు, అందుకే ఫోన్ చేశామన్నాడు శ్యామ్ సుందర్. నేను బాగానే ఉన్నాను, మీరిద్దరూ అర్జెంటుగా సింగూర్ రావడానికి కుదురుతుందా అని అడుగుతాడు రమేష్. సారీ, మాకు ఇక్కడ కొంచెం పనుంది, నువ్వే అది చూసుకో అంటాడు వాచవ్. సరే అని ఫోన్ పెట్టేస్తాడు రమేష్. ఇన్స్పెక్టర్ రమేష్కి అసిస్టెంట్ కమిషనర్ గురించి చెప్పని వాచవ్ మనస్తత్వాన్ని చూసి ఇంకొంచెం ఆశ్చర్యపడింది గవర్నర్ గారి సెక్రటరీ. నిజంగా ఏమిటి వీళ్ళ నమ్మకం? తనలో తాను ఆశ్చర్యంగా అనుకుంది ఆమె. సార్, 20 నిమిషాలు అయిపోయింది, చిన్న కంఠంతో వాచవ్కి చెప్పాడు కానిస్టేబుల్. సరే పదండి అని చెప్పి ఇద్దరు బయటికి నడిచారు. యుద్ధంలో అంతిమ విజయం తనదే అయినట్లు చాలా గర్వంగా చూశాడు అసిస్టెంట్ కమిషనర్. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు మిస్టర్ వాచవ్. పోలీస్ అధికారులతో పెట్టుకుంటే పరిస్థితులు ఇలాగే మారిపోతాయి. సంకెళ్ళు చేసి నిన్ను నీ పార్ట్నర్ని తీసుకోపోగలను తెలుసా? హుందాగా అడిగాడు. మీరు తెచ్చిన వారెంట్ను మేము చూడలేదు. భగవాన్ దాస్ బిల్డింగ్ లో మీకు కనిపించిన బాడీ ఎవరిదో మీకు ఖచ్చితంగా తెలీదు. సిచ్యువేషన్ బట్టి మమ్మల్ని హంతకులుగా మీరే నిర్ణయించుకున్నారు. అతను ఇంటర్నేషనల్ లెవెల్లో స్మగ్లర్ గాని పెద్ద క్రిమినల్ గాని అయ్యుండొచ్చు. అలా అయితే నీ పరిస్థితి ఏంటి అంటూ లిఫ్ట్ వైపు నడుస్తూ అన్నాడు వాచవ్. కలర్ మారింది అసిస్టెంట్ కమిషనర్ ముఖం. మీకు అతని గురించి ఏం తెలుసు? చాలా రఫ్గా అడిగాడు కమిషనర్. అతని పేరు మాంటీరియో. అతని బ్యాంక్ అకౌంట్లన్నీ బంగ్లాదేశ్లో ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఉన్న మనిషి మన దేశం ఎందుకు వచ్చాడు తెలుసుకున్నారా అని అడిగాడు శ్యామ్ సుందర్. ఏంటి, ఇన్ని విషయాలు మీకెలా తెలిసాయి అని అడుగుతాడు అసిస్టెంట్ కమిషనర్. తన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డుల్ని ప్యాంటు జోబులో నుంచి తీసి ఆయనకి ఇచ్చాడు వాచవ్. ఇవి అతని జోబుల్లో మాకు దొరికాయని చెప్పాడు. అంటే అతన్ని హత్య చేసి అతని దగ్గర ఉన్న వాటిని మీరు దోచుకున్నారా అన్నాడు అసిస్టెంట్ కమిషనర్. మమ్మల్ని నేరస్తులుగా నిరూపించే ప్రయత్నం తర్వాత చేద్దురు గాని ముందు అతను బంగ్లాదేశ్ వ్యక్తా లేక ఇతర దేశాల వ్యక్తా, అసలు అతను మామూలు మనిషా లేక క్రిమినలో తెలుసుకోండి అంటాడు కోపంగా శ్యామ్ సుందర్. ఆర్డినరీ నేరస్తుల్ని నెట్టినట్టు వాళ్ళిద్దరిని కావాలనే పోలీస్ జీబులోకి నెట్టాడు కమిషనర్. వాచవ్ శ్యామ్ సుందర్లని లాకప్లో పెట్టించాడు అసిస్టెంట్ కమిషనర్. బయట కాపలాగా ఒక కానిస్టేబుల్ని ఉంచాడు. వీళ్ళు చెప్పిన విషయం నిజమో కాదో తెలుసుకోవడానికి కమిషనర్ వెంటనే బయటికి వెళ్ళాడు. వాచవ్ శ్యామ్ సుందర్ ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. కొంత సమయం తర్వాత కమిషనర్ తిరిగి జైలుకు వచ్చి వాచవ్ వాళ్ళ లాకప్ బయట నించొని వాచవ్ శ్యామ్ సుందర్ వైపు చూస్తున్నాడు. అసిస్టెంట్ కమిషనర్ గారికి ఏదో అనుకోని విధంగా షాక్ కొట్టినట్టుంది. ఏమిటో అడుగు అంటూ వాచవ్ శ్యామ్ సుందర్కి చెప్పాడు. ఏమిటి సార్, నిజంగానే మీకు షాక్ కొట్టిందా? అమాయకంగా ముఖం పెట్టి అడిగాడు శ్యామ్ సుందర్. శ్యామ్ సుందర్ మాటలకు విసురుగా తల విదిలించి పోలీస్ కానిస్టేబుల్కి సైగ చేశాడు కమిషనర్ లాకప్ తాళుపులు తీయమని. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ బయటికి వచ్చి అవతలి గదిలో ఉన్న ఒక టేబుల్ ముందు కూర్చున్నారు ఇద్దరు. టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకుని ఏదో నెంబర్కి ఫోన్ చేశాడు అసిస్టెంట్ కమిషనర్. అవతలి నుంచి మాట వినపడగాని ఎక్కడే ఉన్నారు సార్, మాట్లాడండి అంటూ రిసీవర్ని వాచవ్కి ఇచ్చాడు. హలో అన్నాడు వాచవ్. నేను బంగ్లాదేశ్ హై కమిషనర్ని మాట్లాడుతున్నాను మిస్టర్ వాచవ్. మాంటీరియో పేరు మీద అకౌంట్స్ కలిగిన ఉన్న వ్యక్తి ఎవరో కాదు, మా దేశంలో పురాతన కాలపు పెయింటింగ్స్ ని నగల్ని స్మగుల్ చేసే ఒక నటోరియస్ క్రిమినల్. క్రెడిట్ కార్డుల మీద ఉన్న ఫోటోలను చూసిన వెంటనే మా క్రైమ్ బ్రాంచ్ గుర్తుపట్టింది. అతన్ని మీరు చంపటం వల్ల చాలా మంచి పని జరిగింది.
అతనిని పట్టించినా లేక అతనిని హత్య చేసినా 50 లక్షలు ప్రభుత్వం నజరానా ప్రకటించింది. త్వరలో మీకు ఆ డబ్బులు చేరవేరతాయి అని చెప్తాడు బంగ్లాదేశ్ హై కమిషనర్. ఆ తర్వాత తప్పకుండా సార్, అతను నేరస్తుడు అన్న విషయం ఒకసారి మా కమిషనర్కి చెప్పండి అని చెప్పి తన రిసీవర్ని అసిస్టెంట్ కమిషనర్కి ఇస్తాడు. అలాగే సార్, థ్యాంక్ యూ సార్ అని వెంటనే ఫోన్ పెట్టేస్తాడు కమిషనర్. తర్వాత మిమ్మల్ని ఇద్దరిని వదిలేస్తున్నాను, కానీ ఏదొక సమయంలో నాకు దొరకకుండా పోరు అంటూ కోపంగా చూస్తాడు కమిషనర్. మన అదృష్టం బాగుండి వాడు ఒట్టి లోఫర్ అయ్యాడు కాబట్టి సరిపోయింది, అదే అదృష్టం బాగుండకపోతే ఎలా అని అడిగేవాడు. ఇంకో 2 రోజులు ఇక్కడే ఉండేవాళ్ళం, దానికెందుకు అంత ఆలోచన అని శ్యామ్ సుందర్ అనేసరికి పక్కున నవ్వాడు వాత్సవ్. రమేష్ ఎలాగైనా గుర్రపు సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నదేమిటో తెలుసుకోవాలి అనుకుంటాడు. గుర్రపు సమాధులు కొంచెం దూరంలో ఒక బావి కనిపిస్తుంది. రమేష్కి తన నుంచే చెమట వాసన రావటంతో ముందు బావిలోకి దిగి స్నానం చేసి ఆ తర్వాత సమాధుల దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు. సాబూద్కి స్పృహ వస్తుంది. ఎవరో నా మీద దొంగచాటుగా దెబ్బ వేశారు అని శ్రావణ్ దాదాకు చెప్తాడు. సరేరా, మన వాళ్ళకి చెప్పి ఎక్కువ కాపలా పెంచుతాను అని అంటాడు శ్రావణ్ దాదా. నేను ఆ పాము గురించిన అసలు విషయం తెలుసుకొని వస్తాను అని చెప్పి ఒక బీర్ బాటిల్ చేత్తో పట్టుకొని తాగుతూ సమాధుల వైపు వెళ్తాడు. సాబూద్ అలా వెళ్ళటాన్ని ఇన్స్పెక్టర్ రమేష్ చూస్తాడు. రమేష్ కూడా సాబూద్ని ఫాలో అవుతూ వెనకాలే వెళ్తాడు. సాబూద్తో పాటు చెట్ల గుంపుల్లోకి అడుగుపెట్టి కరెంటు షాక్ కొట్టినట్టు అదిరిపడ్డాడు రమేష్. సమాధులు ఎటు చూసినా పెద్ద పెద్ద మనుషుల సమాధులు. అవి మనుషులవి కాదు, అందమైన గుర్రాలవి. అన్నిటికన్నా పెద్దగా ఒక సమాధి దగ్గర నిలబడి అటూ ఇటూ టార్చ్ వేసి చూస్తున్నాడు సాబూద్. ఆ టార్చ్ లైట్ తన మీద పడితే రమేష్ దొరికిపోతాడన్న భయంతో ఒక సమాధి మీద కూర్చొని బాస్పట్లేసుకుంటాడు. అది రమేష్కి చాలా మంచి పని జరిగింది. ఎందుకంటే నేల మీద గాని నించొని ఉంటే అప్పుడే స్పీడుగా వస్తున్న ఆ పాము రమేష్ని కాటు వేసేది. అలా సమాధి మీద నక్కి కూర్చోవటం వల్ల పాము అతన్ని చూడకుండా నేరుగా సాబూద్ దగ్గరికి వెళ్ళింది. ఆ పామును చూసిన సాబూద్, నీలాంటి బురద పాముల్ని నేను చాలా చూశాను, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నీకు రోజులు మూడబట్టే నా ముందుకు వచ్చావంటూ టార్చ్ని ఫుల్లుగా దాని ముఖం మీద ఫోకస్ చేశాడు సాబూద్. ఆ కళ్ళ వెలుతురికి కళ్ళు మూసుకుపోయాయి పాముకి. వెంటనే సాబూద్ పాము తోకను పట్టుకుని గిరాగిరా అక్కడున్న సమాధి కేసి కొట్టాడు. ఒకే దెబ్బ పాము చనిపోయింది. ఫుల్గా కొట్టిన మందు అప్పుడు ప్రభావం చూపించింది. డబ్బని శబ్దం చేస్తూ సమాధి మీద కళ్ళు తిరిగి పడిపోయాడు సాబూద్. రమేష్ నిలబడి ఉన్న చిన్న సమాధికి 10 అడుగుల దూరంలో ఉన్న ఇంకొక పెద్ద సమాధి కనిపించింది. అతనికి అక్కడ ఒక విచిత్రం కనపడింది. ఆ చీకట్లో వెతకటం కష్టం అనుకుని సాబూద్ దగ్గరికి వెళ్ళి అతని చేతిలో ఉన్న టార్చ్ లైట్ తీసుకొని ఆ సమాధి మీద ఫోకస్ చేస్తాడు. అన్ని సమాధుల మీద గుర్రపు బొమ్మలు ఉంటాయి, కానీ ఆ ఒక్క సమాధి మీదే గుర్రపు బొమ్మ మెడలో తాచుపాము ఉంటుంది. దీన్ని చూస్తే తనకు ఏదో విచిత్రంగా అనిపించింది రమేష్కి. ఈ విషయం వాత్సవ్కి తెలియచేయటం మంచిది అని సమాధులకు కొంచెం దూరంగా వెళ్ళి అక్కడ చెట్ల చాటు నుండి వాత్సవ్కి ఫోన్ చేస్తాడు రమేష్. హలో సూపర్ ఇన్స్పెక్టర్, ఎలా ఉన్నారు? సంతోషంగా అడిగాడు వాత్సవ్. సత్రాన్ని గురించి, శ్రావణ్ దాదా అసిస్టెంట్ల గురించి, సమాధుల గురించి అన్నీ వివరంగా చెప్పేశాడు రమేష్. ఇంతవరకు నేను ఎలాగలా మేనేజ్ చేశాను, ఇక ముందుకు పోవటం చాలా కష్టంగా అనిపిస్తుంది అన్నాడు రమేష్. నువ్వు అక్కడే ఉండు, ఎక్కడికి పోకు, మేము తెల్లారేలోపు అక్కడ ఉంటాం, రెండో ఆలోచన లేకుండా సమాధానం చెప్పాడు వాత్సవ్. సరే అయితే మీరు వెంటనే బయలుదేరండి. గుర్తు పెట్టుకోండి, సింగూరు సిటీ సెంటర్ మధ్యలో ఒక చిన్న హోటల్ ఉంది. మీరు అక్కడికి వస్తే నేను అక్కడికి వచ్చి రేపు తెల్లవారుజామున 5ంటికి కలుస్తాను అని చెప్తాడు రమేష్. సరే అని శ్యామ్ సుందర్ వాత్సవ్ ఇద్దరు కారులో బయలుదేరుతారు సింగూరుకి.
సాబూతుని వెతుక్కుంటూ బాజీమియా, శ్రావణ్ దాదా, రౌడీలందరూ సమాధుల దగ్గరికి వచ్చారు. సాబూది స్పృహలో లేకపోవటం చూసి ఎవరైనా కొట్టారేమో అని చుట్టుపక్కల గాలిస్తున్నారు. చెట్టు చాటునున్న రమేష్ నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లడానికి ప్రయత్నించాడు. అంతలో ఎదురుగా ఉన్న కర్రను తట్టుకుని డబేలుమని కింద పడిపోయాడు. ఆ శబ్దానికి బాజీమియా అనుచరులు రమేష్ దగ్గరికి వచ్చి రమేష్ను పట్టుకుని చేతులు కట్టేసి శ్రావణ్ దాదా దగ్గరికి తీసుకువస్తారు. ఉదయం 5ంటికి వస్తానన్న రమేష్ 8 అవుతున్నా ఇంకా రాలేదు. ఎందుకు రాలేదు అని అసహనంగా అంటాడు శ్యామ్ సుందర్. జరగకూడని ఏదో జరిగి ఉంటుంది అన్నాడు వాత్సవ్. ఆ ఆలోచన రాగానే వెంటనే ఇద్దరు కాలినడక మార్గాన సత్రం దగ్గరికి పోయి కొంచెం దూరంలో పొదల చాటును నిలబడ్డారు వాత్సవ్, శ్యామ్ సుందర్. సత్రం లోపల రమేష్ కాళ్ళు చేతులు ఒక కుర్చీకి బంధింపజేశారు బాజీమియా. నిన్ను ఇతను కొట్టాడా? సాబూదిని అడిగాడు శ్రావణ్ దాదా రమేష్ను చూపిస్తూ. వాడు కొట్టలేదు. ఆ పామును చంపిన ఎగ్జైట్మెంట్ లో నేనే మందెక్కువయ్యి కళ్ళు తరిగి పడిపోయాను అన్నాడు సాబూద్ జరిగింది గుర్తు చేసుకుంటూ. ఓ అవునా అని అంటాడు శ్రావణ్ దాదా. నీ దగ్గర రివాల్వర్ ఉంది, నువ్వు పోలీసువా అని అడిగాడు శ్రావణ్ దాదా. వాళ్ళు ప్రశ్నలు వేస్తే అక్కడి నుంచి తప్పించుకోవడం కోసం ఏం ఆన్సర్లు చెప్పాలి అని ముందే ఆలోచించుకున్నాడు రమేష్. శ్రావణ్ దాదా ఆ మాట అడగగానే వెంటనే నా పేరు రమేష్, నేను పోలీస్నే, కానీ రెగ్యులర్ పోలీసుని కాదు, రిజర్వ్డ్ పోలీస్ని. ఈ సత్రంలో ఏదో బంగారు నిధి ఉన్నట్లు నాకు తెలిసింది. నిన్న వస్తే మీ వాళ్ళు నా వెంట పడ్డారు. రాత్రి సమాధుల దగ్గరికి వచ్చి మీకు దొరికిపోయాను అని ఏదో కట్టుకల కథ అల్లి రమేష్ చెప్తాడు. రమేష్ మాట్లాడిన మాటలు విన్న తర్వాత శ్రావణ్ దాదా కాసేపు ఆలోచించి, అరే సాబూద్, నీ అభిప్రాయం ఏమిటిరా? ఉన్నట్టుండి శ్రావణ్ దాదా అలా అనటంతో అందరూ సాబూద్ వైపు చూశారు. నా అభిప్రాయం అంటూ ఏమీ లేదు. ఆ శ్మశానంలో ఏదో విశేషం ఉంది కాబట్టే ఆ పాము అలా నా మీదకు వచ్చింది అని చెప్పాడు సాబూద్. ఇప్పుడేం చేద్దామంటావ్ అని అడిగాడు శ్రావణ్ దాదా. శ్మశానంలోకి పోదాం, మొత్తం శ్మశానాలన్నిటినీ వివరంగా చూద్దాం అని అన్నాడు. వెంటనే వచ్చింది శ్రావణ్ దాదాకి ఆ మాట. ఓకే సాబూద్, నువ్వు చెప్పింది చేద్దాం, కానీ భోజనాలు అయ్యాక అటు వెళ్దాం అన్నాడు శ్రావణ్ దాదా. ఆ నిర్ణయం బాజీమియాకి నచ్చలేదు. రమేష్కి మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చింది. భోజనాలు చేయడానికి చాలా వ్యవధి ఉంది. ఊళ్ళో ఉన్నవా హోటల్ నుంచే భోజనాలు రావాలి. అవి వచ్చే సమయంలో వాత్సవ్, శ్యామ్ సుందర్లకి తప్పకుండా తెలిసిపోతుంది. వాళ్ళు డెఫినెట్ గా ఫాలో అవుతారు. తనకు ఆ బందీఖానా నుండి విముక్తి జరుగుతుంది అని మనసులోనే ఆనందపడతాడు రమేష్. పొదల చాటును నిలబడి వాత్సవ్, శ్యామ్ సుందర్ సత్రం వైపే చూస్తున్నారు. రమేష్ సత్రంలో ఉండడానికే చాలా అవకాశాలు ఉన్నాయి. మనం ఏదో ఒక విధంగా సత్రం లోపలికి వెళ్లి చూడాలి అంటాడు వాత్సవ్. సరే అని అటువైపుగా చూస్తాడు శ్యామ్ సుందర్. అంతలో సత్రం లోపల నుండి బాజీమియా అనుచరులు బయటికి వచ్చారు. వాత్సవ్ కేసి చూసి, నేను పరిగెడతాను, వాళ్ళు నా వెంట పెడతారు, లోపలికి వెళ్ళి ఉన్నాడో లేదో చూడు అంటాడు శ్యామ్ సుందర్. సరే అని తల ఊపుతాడు వాత్సవ్. వెంటనే శ్యామ్ సుందర్ పొదల చాటు నుండి టక్కున లేచి రోడ్డు మీదకు పరిగెత్తాడు. అయితే ఆ శ్యామ్ సుందర్ మళ్ళీ వచ్చాడు అని రౌడీలు అందరూ వెనుకే పరిగెత్తారు. ఏదో అలికిడి వచ్చి బాజీమియా కూడా బయటికి వచ్చాడు. శ్యామ్ సుందర్ పరిగెత్తడం చూశాడు. కానీ ఈ విషయం శ్రావణ్ దాదాకి తెలిస్తే తిడతాడేమో అని చెప్పి వెళ్ళి తొందరగా పట్టుకోండిరా అని వాళ్ళ అనుచరులకి చెప్తాడు బాజీమియా. ఏంట్రా, ఏమైంది? సాబూద్తో పాటు తను బయటికి వచ్చి బాజీమియాను అడిగాడు శ్రావణ్ దాదా. గుర్తు తెలియని వాళ్ళెవరో మన వాళ్ళని చూసి పారిపోతున్నారు, పట్టుకోమని అందర్నీ పంపించాను అని అసలు విషయం చెప్పకుండా నోటికి వచ్చిన సమాధానాన్ని చెప్పాడు బాజీమియా. నిశ్శబ్దంగా వెనక ఉన్న కిటికీలో నుంచి లోపలికి జంపు చేశాడు వాత్సవ్. 10 అడుగులు వేయకముందే కనిపించాడు రమేష్. చప్పుడు చేయకుండా వచ్చిన వాత్సవ్ను చూడగానే, నాకు తెలుసు నువ్వో శ్యామ్ సుందరో వెతుక్కుంటూ వస్తారని ఎదురు చూస్తున్నా నవ్వుతూ చెప్పాడు రమేష్.
వాత్సవ్ రమేష్ను విడిపించి సేఫ్గా బయటికి పంపగలడా, లేక వాత్సవ్ కూడా శ్రావణ్ దాదాకి దొరికిపోతాడా తెలుసుకోవాలంటే తరువాయి భాగం డిటెక్టివ్ వాత్సవ్ వినాల్సిందే. తరువాయి భాగం పార్ట్ 12.